రామన్నపాలెం గ్రామంలో చోడపల్లి ఎంపీడీసీ సభ్యులు లాలం శ్రీను, సచివాలయం కన్వీనర్ ధర్మిరెడ్డి నాయుడు బాబు ఆధ్వర్యంలో ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. క్రితం 2014లో మన యొక్క ప్రభుత్వాన్ని ఎలాగైతే ఆదరించారో మన మండలం నుంచి వచ్చిన మన పవనబుజ్జి ఎంపీపీ పవనబుజ్జి గారిని, మండల ఎంపీడీ సభ్యులు లాల్ రాంబాబు గారిని, మండల అందరూ ఎదురు రావాల్సిందిగా కోరుతున్నాం. ఏం అభివృద్ధి జరిగింది. ఇవాళ ప్రతి గ్రామంలో కూడా మినిమం 2 కోట్లు పెట్టి సచివాలయం కట్టాం, రైతు భరోసా కట్టాం, వెల్నెస్ సెంటర్లు కట్టాం, లైబ్రరీలు కడుతున్నాం. అన్ని విధాలా కూడా గ్రామాల్లో అభివృద్ధి చెందింది ఈ టైంలోనే. మరి సంక్షేమ పథకాలు అయితే చెప్పక్కర్లేదు. చంద్రబాబు నాయుడు టైంలో 2014లో 400 హామీలు ఇచ్చాడు. 400 హామీలు ఇచ్చి నేను అధికారంలోకి వస్తే మెయిన్ అక్క చెల్లెమ్మలకి రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చాడు. 0 వడ్డీకే రుణాలు ఇస్తానని హామీ ఇచ్చారు. తీరమోసు 5 సంవత్సరాలు గడిచిపోయి నేను బండి 0. పాప అక్క చెల్లెమ్మలు నిజంగా చేస్తాడేమో అనుకుని పాప ఎవరో డబ్బులు కట్టమని రుణాలు ఇవ్వలేదు, కట్టలేదు. అది తడుపు ఇప్పుడై 5 సంవత్సరాల్లో 5 లక్షలు ఉన్న లోను 8 లక్షలు 10 లక్షలు అయిపోయింది. ఇంకా కట్టలేక చేతులు ఎత్తేసారు. గ్రూపులన్నీ పోయి ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అక్క చెల్లెమ్మలకి నేనున్నాను, మీ తమ్ముడిగా నేను బాధ్యత నిర్వహిస్తాను, అందరికీ రుణమాఫీ చేస్తాను, 0 వడ్డీకే రుణాలు కూడా ఇస్తానని చెప్పి హామీ ఇచ్చాడు. ఆయన ఇచ్చిన హామీల్లో నవరత్నాల్లో ఏ ఒక్క హామీ కూడా మిస్ అవ్వలేదు. భారతదేశంలో లేని ఆయన ఒక క్యాలెండర్ ఇచ్చారు. అమ్మఒడు ఎప్పుడు వస్తుంది, ఏ డేటు, చేయూత ఎప్పుడు, చేదోడు ఎప్పుడు, ఆసరా ఎప్పుడు, విద్యా దీవెన ఎప్పుడు, వసతి దీవెన ఎప్పుడు, అన్ని కూడా మనకంటే ఎక్కువ ఆడవాళ్ళకి తెలుసు. అంత జెన్యూన్ గా ఏది మాట తప్పకుండా ఆయన చేసుకొచ్చాడు. 5 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత మరలా మీ దగ్గర ధైర్యంగా వచ్చి ఓటాడగలుగుతాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఒకటే అంటున్నారు, నేను ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ మీరు అందుకొని మీరు సంతృప్తిగా ఉంటేనే నాకు ఓటేయమంటున్నారు. ఆ ధైర్యం ఎవడన్నా అడగలరా? చంద్రబాబు నాయుడు ఒక్క మీటింగ్ లో అన్నా నేను 400 హామీలు ఇచ్చాను, అన్ని నెరవేర్చాను, నెరవేర్తేనే మీరు ఓటు వేయనట్టు 1 కోటి పడదు. 1 కోటి. ఎందుకంటే ప్రజలను మోసం చేసిన ఇవాళ మహిళలు ఉన్నారు. మహిళలు కూడా అందరినీ నమ్ముతారు. పాపం మగవాళ్ళు కంటే మహిళలే ఎక్కువ నమ్ముతారు. చంద్రబాబు నాయుడు హామీలు ఇచ్చిన నమ్మారు. ఆ పాపం నిజంగా రుణమాఫీ చేస్తాడులే, పాపం మా కష్టాలు తీరుతాయి అనుకున్నారు. నమ్మింది మోసం చేసేది. ఇంకా నమ్మలేదు. జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నమ్మారు. నమ్మినందుకు వాళ్ళకి 100% అక్క చెల్లెమ్మలతో న్యాయం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం అక్క చెల్లెమ్మలనే నమ్ముకున్నాడు. ఆయన లాస్ట్ టైం వాళ్ళ మాటలు నమ్మి మీరు వేసిన ఓట్లకి 160-65% మహిళలందరూ ఓట్లేశారు. దానివల్లే 151 ఎమ్మెల్యేలు గెలుచుకున్నాం. భారతదేశ చరిత్రలోనే ఇంత పెద్ద మెజార్టీ ఎప్పుడు రాలేదు. మరలా ఇవాళ అదే జగన్ గారు మరలా ఇవాళ కొత్తగా మేనిఫెస్టో తీసుకొచ్చారు. మేనిఫెస్టోలో
పెన్షన్లన్నీ కూడా 3,500 ఇస్తానని 3,000 నుంచి 3,500 పెంచారు. అదేవిధంగా అమ్మ ఒడి 15,000 నుంచి 17,000 పెంచారు. రైతు భరోసా రైతులకి 13,500 నుంచి 16,000 పెంచారు. అన్నిటికంటే ఇంపార్టెంట్ అయింది చేయూత. చేయూత బాగా పెంచితే మహిళలందరూ ఆర్థికంగా బలపడితే గ్రామాలు బాగుంటాయి, రాష్ట్రం బాగుంటుంది. అందువల్ల మహిళలను సపోర్ట్ చేయాలనే ఉద్దేశంలోనే దానివల్ల ఇంత మునుపు 20,000 కోట్ల రూపాయలు ప్రభుత్వమే భారం పడినా ఇవాళ 1,50,000 చేయడం వల్ల 40,000 కోట్ల రూపాయలు భారం పడుతుంది. అయినా ఏమైనా భయం పడలేదు, లెక్క చూడలేదు.